దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ తర్వాత వాక్యములు ధ్యానిద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమునందు తండ్రి, మీ సన్నిధానములకు వచ్చిన మీ జనులను మీరే ప్రభు ఆదరించండి. వారికి కావలసిన ఆలోచనలు దయచేయండి. వారి అక్కర్లన్నీ తీర్చండి ప్రభు. మీలో ఎదిగింప చేయండి. మీలో ప్రభు వారు పూర్ణులై మీకు సమానమైన సంపూర్ణత గలవారగున్నట్లు మాకందరికీ మీరు సహాయం చేయండి. మేము మీతో సమానమైన సంపూర్ణులమై మీరు ఉన్న స్థలములో మేము కూడా చేరుటకు మీరు మాకు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యములను పరిశీలించుచుండగా దేవుని వాక్యములు మనకి ఏమి తెలియపరుస్తున్నాయి? మనకు అక్షరానుసారమైన అర్థము కాకుండా, బాహ్యమైన అర్థము కాకుండా, ఆత్మ సంబంధమైన అంతర్భాగ ఆలోచనలు దేవుడు మనకు బయలుపరచాలని కోరుచున్నాడు. అక్షరానుసారమైన పదము ద్వారా ఆత్మానుసారమైన పదములు మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకనగా అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను. అక్షరం ఏం చేస్తుంది? చంపును, ఆత్మ జీవింపచేయను. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు బయలుపరిచే విషయం ఏమిటంటే, పాత నిబంధన కాలంలో సంసోను అని ఒక బలాఢ్యుని మనం చూస్తున్నాం. సంసోను మహాబలశాలి. ఎలాగూ దేవుని మూలముగా. తన బలం ఏమి లేదు అక్కడ. ఎవరి బలం ఉన్నది? దేవుని బలం ఉన్నది. దేవుని బలము చేత బలాఢ్యుడు, దేవుని శక్తి చేత శక్తివంతుడు. ఇది మనము వాక్యముల ద్వారా తెలుసుకుంటే మనకి ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. అమూల్యమైన సంగతులు మనం తెలుసుకోవడానికి వీలు పడుతుంది. దేవునికి స్తోత్రములు. మొట్టమొదటిగా న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16వ వాక్యము నుండి 22 వరకు చదువుకుందాం. అంతకుముందు సంభవించిన సంఘటనలు ఏమిటంటే, మనోహ అనేటువంటి అతనికి కుమారుడు, ఆమె అతని భార్య గొడ్రాలుగా ఉన్నది. ఆమె దేవుని దగ్గర మొదలుపెట్టింది, నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే వాని తల మీద క్షౌరము కత్తే పెట్టను, వాడు నీకు నాజీరయ్యి ఉండును. నాజీరు అనగా ప్రతిష్ఠింపబడి ఉండును అని
ఆమె బ్రొక్కుకున్నది. బ్రొక్కుకున్నప్పుడు దేవుడు ఒక కుమారునిచ్చాడు. ఆ కుమారునికి తల మీద మంగళకత్తి పెట్టకుండానట్లు అతని తలలో 7 జడలు దేవుడే పెట్టాడు. ఇప్పుడు ఇలాగ పెట్టి ఉండగా అతడు కాని స్నేహం చేశాడు. ఏమి స్నేహం చేశాడు? పెద్దవాడై పెరిగిన తర్వాత కాని స్నేహం, తను చెయ్యకూడని స్నేహం చేశాడు. తన ప్రతిష్టకు, తన ప్రత్యేకతకు, తన దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా ఒక స్నేహం చేశాడు. ఎవరితో స్నేహం చేశాడు అని అంటే వేశ్య అయిన దెలీలాతో. ఎవరితో స్నేహం చేశాడు? వేశ్య అయిన దెలీలాతో స్నేహం చేశాడు. ఆ వేశ్య అయిన దెలీలాతో స్నేహం చేసి ఆమె ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి వారు ఆమెతో సంసోను ఆమెతో స్నేహించాడని, ఆమెను ప్రేమించాడని ఎరిగి, అమ్మా నీవు కానీ సంసోను నేను గెలవలేకపోతున్నావు, సంసోను మిక్కిలి బలము గలవాడు, దేవుని చేత బలం పొందినవాడు, అందువల్ల అతన్ని మేమేం చేయలేకపోతున్నాము, గెలవలేకపోతున్నాం. కాబట్టి నీవు అతనిని మేము గెలవలేకపోవటానికి హేతువేమిటి, మేము గెలవలేకపోవటానికి మర్మమేమిటి, అతనిలో మరుగైన సంగతులేమిటి, కొంచెం నీవు తెలుసుకొని మాకు చెప్పిన యెడల మేము అతనిని పట్టుకొని బంధించుదము అని చెప్పి దెలీలాతో చెప్పగా, దెలీలా రోజుకు ఒక ప్రశ్న వేసి చెబుతూ ఉండగా అతను ఒక్కొక్కటి అతని నిజ స్వరూపాన్ని చెప్పలేదు. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అనే సంగతి దెలీలాకు చెప్పలేదు. ఎందుకంటే అతడు చెప్పకుండా పోయినందువల్ల ఎన్నిసార్లు ఫిలిష్తీయులు వచ్చినా వాళ్ళని తరుగుతూ ఉన్నాడు, వాళ్ళని కొడుతూ ఉన్నాడు, వాళ్ళని చంపేస్తూ ఉన్నాడు. చూసారా? ఇలా చేస్తూ ఉండగా ఒకరోజు దెలీలా ఇతనిని లాలన చేసి మాయ మాటలతో, నీవు నన్ను ప్రేమించుచున్నావన్న మాట ఒట్టిది, నీవు దేని చేత బలము గలవాడై ఉన్నావు, ఎలా నీవు అన్నిటినీ చేయిస్తున్నావు, ఆ మర్మము నీవు నాకు ఇంకా చెప్పలేదు అని ఆమె అతనిని బలవంతం చేసినది, అతని ప్రాణాన్ని విసిగించినది. అందువల్ల సంసోను ఏం చేశాడంటే తనలో ఉన్న బలం ఎలా వచ్చింది, ఏమి చేస్తే అతనికి ఇంత బలం వచ్చింది, ఎవరో అతనిని గెలవలేకుండా పోవడానికి కారణం ఏంటి అనే విషయం చెప్పారు. నేను పుట్టినది మొదలుకొని నా తల మీద మంగళ కత్తి పెట్టి క్షౌరము చేయలేదు, నా తలలో ఉన్న 7 జడలను మీరు కత్తిరించి క్షౌరము నా తలను పోడి చేసిన కదా, నాలో ఉన్న బలమంతా పోయి నేను సాధారణ మనుషుని వలె అవుతాను అని దెలీలాతో చెప్పారు. ఈ సంసోనును దెలీలా తొడ మీద పడుకోబెట్టి నెమ్మదిగా నిద్రపోచ్చింది. నిద్రపోతుండగా కత్తెర తీసుకొచ్చి మొత్తం కత్తిరించి పారేసి మంగళ కత్తి తీసుకొచ్చి కుండు చేసి పారేశారు, క్షౌరం చేశారు. అప్పుడు వాడికి తెలియలేదు, మత్తులో నిద్రపోయాడు. ఫిలిష్తీయులు వచ్చారు అతన్ని పట్టుకోవడానికి.
ఫిలిష్తీయుల సర్దారులు వచ్చిన వెంటనే దెలీలా చెబుతున్నారు, అయ్యో నిన్ను పట్టుకోవడానికి ఫిలిష్తీయులు వచ్చారు అనగా సంసోను ఏం చేశాడు? దిక్కున లేచాడు. లేచి వాళ్ళని గెలవలేకపోయాడు. కారణం ఏంటి? 7 జడలు ఏమైపోయాయి? తొలగించబడ్డాయి. 7 జడలు ఏం చేయబడ్డాయి? తొలగించబడ్డాయి. అందువల్ల సంసోను ఫిలిష్తీయుల సర్దారులను గెలవలేకపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ సందర్భాన్ని ఇక్కడ చదువుతుండగా ఫిలిష్తీయులు సంసోనును కొట్టుకొని వెళ్ళిపోయి అతని కళ్ళు ఓడబీకారు. ఏం ఓడబీకారు? కళ్ళు ఓడబీకారు. చూసారా? మళ్ళీ అతన్ని వారి యొక్క దేవతకు బలి వాళ్ళని తీసుకుని వెళ్ళి అతన్ని చెరసాలలో బంధించి పెట్టారు. తర్వాత అతన్ని బలివ్వడానికి తీసుకుని వచ్చి దేవాలయంలో అతన్ని ఇత్తడి గొలుసులతో కట్టేశారు. ఇనప గొలుసులతోనే తెచ్చిపాడేస్తున్నాడు. ఇత్తడి గొలుసులతో కట్టేశారు. అప్పుడు సంసోను తన వెంట్రుకలు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. ముందు చేస్తే మళ్ళీ వెంట్రుకలు పెరుగుతాయి కదా. వెంట్రుకలు పెరుగుతూ ఉండగా సంసోను దేవుణ్ణి అడిగాడు, దేవా ఈ ఒక్కసారికి నన్ను బలపరచును, ఈ ఫిలిష్తీయుల సర్దారుల యొక్క అంతు తెలుస్తాను అని చెప్పి బ్రతికులాడాడు. అందుకు దేవుడు సంసోనును బలపరిచాడు. ఆత్మను పట్టాడు. వెంటనే 2 చేతులతో కట్టేసిన కురుచులు లాగేశాడు. లాగితే ఆ స్తంభాలు విరిగి పైన కప్పు వాళ్ళందరి మీద పడి అక్కడ ఉన్న ఫిలిష్తీయుల సర్దారులో ఉన్న జనులు మొత్తం చచ్చిపోయారు. సంసోను బ్రతికి బయటకు వచ్చాడు కదా. సంసోను కూడా చనిపోయాడు. బాగా గమనించండి ప్రేమైన దేవుడి ద్వారా దీంట్లో నుంచి మనం ఏమి గ్రహించాలి అనే విషయాన్ని ఇప్పుడు మీకు నేను చదివి వినిపించబోతున్నాను. దేవునికి స్తోత్రం. మరి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16 నుండి 22 వరకు చదువుకుందాం. ఒక్కడ చదవండి. ఆమె అనుదినమును మాటల చేత ఆమెను అతనిని బాధ పెట్టి తొందర పెట్టినందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయమంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని నేను దేవునికి నాజీరు చేయబడిన వాడు, ప్రతిష్ఠింపబడిన వాడు, దేవుని కొరకు అప్పగింపబడిన వాడను. నా తల మీదకి ఏమి రాలేదు? మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల ఎవరు? నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదనని ఆమెతో నేను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి ఈసారికి రండి. అతడు తన అభిప్రాయం అంతయు తెలిపెనను.
ఫిలిష్తీయుల సర్దారులు ఏం పట్టుకొని రూపాయలు ఎందుకు చేత పట్టుకున్నారు? ఎవరికి ఇవ్వడానికి? దెలీలాకి ఇవ్వడానికి. అందుకు కాబట్టి జాగ్రత్తగా ఉన్నాడు, మర్చిపోకండి. అర్థమైందా? అర్థమైందా? అవునా? ఎవరిని నమ్మకూడదు. వీడి అభిప్రాయము, దెలీలాని ప్రేమించాను, నన్ను దెలీలా ప్రేమించింది, నా సంగతులు ఎవరికి చెప్పదు, నేను ఎవరికి సంగతులని తెలియదు కనుక నన్ను ఎవరు ఏం చేయలేదని అనుకున్నాడు సంస్థలో. కానీ ఏమే సర్దారులకు చెప్పేసింది. సర్దారులకు చెప్పగా సర్దారులు రూపాయలు చేత పట్టుకొని వచ్చారు. ఎందుకు? అమ్మా, నీవు మాకు తెలియపరిచినందుకు అతన్ని విసిగించి ప్రాణము నొచ్చుకునేటట్లు చేసి అతని సంగతిని బయట తీసుకొచ్చావు కాబట్టి ఇగో నీ రూపాయలు నీవు తీసుకో, అతన్ని మేము వెనుకల గద్దె నుంచి పట్టుకొని వెళ్ళిపోతామని అన్నారు. చదవండి. రూపాయలను చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా ఆమె అతని తొడ మీద అతనిని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి చూసారా, అతని చేత వాని తల మీద ఉన్న 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టాను. ఏమైపోయింది? ఏం పోయిన తర్వాత ఏం పోయాయి? 7 జడలు పోయిన తర్వాత అతని బలము పోయింది. 7 జడలు అంటే ఏంటి అర్థము చెప్పండి? 7 జడలు అంటే అర్థమైంది బలము. అర్థమైందా? ఇప్పుడు 7 జడలు అంటే అర్థమైంది బలము. ఏం బలము? 7 అనగా సంపూర్ణము, పూర్ణమైన బలము, దేవుని బలము అతనిలో ఉన్నది. కానీ ఎప్పుడైతే 7 జడలను క్షౌరము చేయించిందో అప్పుడే అతని బలమంతా తొలగిపోయాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థం చేసుకోగలిగారా? అతనికి 7 జడలు ఉన్నందువల్ల బలం ఉన్నది, బలం వచ్చింది. మనకు బలము రావాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. దాని కొరకు మనం ఒక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29 నుండి 31 వరకు చదువుకుందాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఏమా? సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు ఏమైపోతారు? తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం బలము? నూతన బలము పొందుదురు. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆ బలం పొందడానికి మనం ఏం చేయాలి? యెహోవా కొరకు ఎదురు చూడాలి. సంసోను కూడా దేవుడిని అడిగి, అయ్యా ఈ ఒక్కసారి నన్ను బలపడుతూ ఈ ఫిలిష్తీయుల సర్దారులను హతమార్చి నేను కూడా హతమైపోతాను, ఒక్కసారి బలపరచమన్నాడు. దేవుడు కూడా కనిపెట్టుకుని ఉన్నాడు. దేవుడు అతనిని బలపరిచాడు. అతడు కట్టేయబడిన గొలుసులను బిగ్గరగా లాగాడు. గట్టిగా లాగేసరికి స్తంభాలు కూలి
దేవుడు అక్కడ ఉన్న దేవాలయము, వాళ్ళ దేవతల గుడి వాళ్ళ మీద పడి కూలిపోయి చచ్చిపోయారు. అప్పుడు మనము దేనికోసము, మనము బలాన్ని ఎలా పొందుతాము? 7 జడలు సంసోనుకు బలము, 7 జడలు తొలగించేసరికి సంసోను బలము వెళ్ళిపోయింది. అలాగే మనకు బలము రావాలంటే మనం ఏం చేయాలి? దేవుని కొరకు ఎదురు చూడాలి. సంసోను అడిగి దేవుని కోసం ఎదురు చూసేవాడు. అప్పుడు దేవుని ఆత్మ తన మీదకి వచ్చేది. ఆ ఆత్మ వచ్చినప్పుడు బలము ఉండేవాడు. అప్పుడు దేని చేత మనం బలం పొందాలి? దేవుని ఆత్మ చేత బలము పొందాలి. అవును కదా? దేవుని ఆత్మ చేత బలము పొందాలి. ఎలా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మనం యెహోవా కొరకు, యేసుక్రీస్తు కొరకు, పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు మనకి ఏం చేస్తాడంట? తన బలమును మనకి ఇస్తాడు. సంసోను నాకు ఆ 7 జడలు కత్తిరించేయకూడదు. 7 జడలు అనగా బలము అని చెప్పాము. ఆ పెంచుదల మీద క్షౌరపు కత్తి రానివనంటే ప్రతిష్ఠిస్తాను. నా జీరు అనగా నీ కొరకే జీవిస్తాడు, ఇక లోకము కోసం జీవించడు. అవును కదా? ప్రతిష్ఠ. ఎప్పుడైతే మనం ప్రతిష్ఠ పోగొట్టుకుంటామో అప్పుడు మన బలం పోతుంది. ఎప్పుడైతే మనలో ఉన్న దేవుని కోసం ఎదురు చూసే మనస్సు మనలో పోతుందో, ఆయన విడిచిపెట్టేస్తామో, ఆ దినమునందు మనలో ఉన్న బలము పోతుంది. కానీ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటే మనకేమొస్తుంది? బలం వస్తుంది. చదువు వాక్యం పూర్తి. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చూసారా? అప్పుడు మనకు బలం ఎలా వస్తుంది? దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. సంసోను కూడా దేవాలను బలపరచని కనిపెట్టుకుని ఉన్నాడు. అతని మీదికి దేవుని ఆత్మ బలము దిగినది. దేవునికి స్తోత్రం. బలమన్నా ఒకటే, శక్తి అన్నా ఒకటే. దేవునికి స్తోత్రం. అడిగిన మనము దేవుని వాక్యంలో గమనిస్తే మళ్ళా రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 15:13 కాగా మీరు ఏం పొందాలి? ఇప్పుడు బలం అంటే ఏంటి? మనకు పరిశుద్ధాత్మ మనకు బలము. మంగళ కత్తి రానివ్వకుండా ఉండడం దేవునికి నాజీరు. నాజీరు అనగా దేవునికి ప్రతిష్ఠింపబడుట. ప్రతిష్ఠింపబడుట అనగా దేవునికి అప్పగించుకుంట. ఎవరి కోసం అప్పగించుకోవాలి? ఈ సంసోను తల్లి ఎవరికి అప్పగించింది? దేవునికి అప్పగించింది. కూడా దేవుని కోసమే జీవిస్తాడు. కానీ దేవుని కోసం జీవించవలసిన వాడు దెలీలా కోసం వెళ్ళాడు. అవునా? ఎవరి కోసం జీవించవలసిన వాడు? దేవుని కోసం జీవించవలసిన వాడు దెలీలా కోసం వెళ్ళినందువల్ల ఇతని బలము యొక్క మర్మము, రహస్యము ఆయనకి చెప్పవలసి వచ్చింది. చెప్పాడు, బలం పోయింది. చూసారా? ప్రతిష్ట పోయింది. మంగళగతి తల మీదకి వచ్చింది. నాజీరు పోయింది, బలము పోయింది, చివరికి మరణము వచ్చింది. చూసారా?
అందుకని ఈ రోజుల్లో దేవుని బిడ్డలు కూడా దేవుని యొక్క విశ్వాసంతో ఉంటూ హఠాత్తుగా తెలియల దగ్గరికి వెళ్తారు. తెలియలంటే ఎవరు? వేశ్య. వేశ్య దగ్గరికి వెళితే, వేశ్యతనానికి వెళితే వారికి ఉన్న ప్రతిష్ట పోయింది, ప్రార్థన జీవితం పోయింది, దేవుని శక్తి పోయింది. అవునా? మనలో అన్ని పోగొట్టుకునే పరిస్థితి కనబడకూడదు. దేవుని బలము ఆత్మ ద్వారా పొంది దానిని కాపాడుకునే స్థితికి మనం రావాలి. ఎలా మనం దేవుని శక్తిని పొందుతాం? దేవుని ఆత్మను పొందుతాం. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండి, అవునా, పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేయబడాలి? బలపరచబడాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. ఏమిటంటే, ఇప్పుడు దేవునితో చెప్పవలసిన విషయాలు ఈయన ఎవరితో చెప్పాడు చెప్పండి? దేవునితో చెప్పవలసిన విషయాలు ఈయన దేనిలాగా తెలియపరిచాడు. దేనిలాగా తెలియపరిస్తే ఏం చేసింది ఆమె? ఏం చేసింది? అతని మర్మాన్ని సర్దారు అనగా ఫిలిస్తీన్ల సర్దారులకు తెలియపరిచినది. చూసారా? అందుకని మనము ఏ సంగతి అయినా ఎవరికి తెలియచేయకూడదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 5-6 వాక్యాలు చదువుకుందాం. స్నేహితుని యందు అది ఈయన ఏం చేశాడు? దేవుని ఏం చేశాడు? స్నేహించాడు. స్నేహించడం అంటే అర్థం ఏంటి? ప్రేమించాడు. స్నేహించడం అన్నా ప్రేమించడం అన్నా రెండు ఒకటే. అర్థమైందా? సంసోను ఎవరిని స్నేహించాడు? దేనిలాను స్నేహించాడు. ఇక్కడ దేవుడు ఏమని చెబుతున్నాడు? మీరు కానీ స్నేహితులను ఎవరినైనా స్నేహించి వారిని కానీ నమ్మారు అనుకో, సంసోను అయినట్టు నేను అవుతానని చెబుతున్నాను. అవునా? ఇవి మనకు దృష్టాంతము, ఇవి మనకు గుర్తు, ఇవి మనకు ఒక హెచ్చరిక. ఇవి మనకు ఆత్మీయంగా జీవించే బిడ్డలకు, దేవుని కోసం జీవించే బిడ్డలకు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారికి తమకు ఏవైతే అప్పగించబడ్డాయో వాటిని చేయడానికి నిర్ణయించబడిన వారు వేరు విధమైన స్నేహాలు చేయకూడదు. ఏం చేయకూడదు? అందుకే ఇక్కడ చదువుకుంటున్నాం. చదవండి. ఎవరి యందు? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఎవరిని? ముఖ్య స్నేహితుడు. ఈయన నా ముఖ్య స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు. నీ ప్రాణ స్నేహితుడే నీ ప్రాణాన్ని తీసేది రేపు. దీని నా ప్రాణ స్నేహితురాలు ఏం చేసింది? సంసోను ప్రాణాన్ని తీసింది. అర్థమైందా? పాపం మనోళ్లకు స్నేహం చేస్తే వాళ్ళ ఒడిలో పట్టుకునేంత స్నేహం చేస్తారు. అవును కదా? ఎవరు? నా ఫ్రెండ్
బెడ్ ఫ్రెండా బెడ్డా? నాకు ఇంతవరకు ఒక్క ఫ్రెండ్ కూడా లేడు. నేను చదువుకున్న కాలం మొదలుకొని ఈ రోజు వరకు ఒక్క స్నేహితుడు లేడు. నా స్నేహితుడు యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నేను పుట్టి పెరిగి మొదలుకొని ఈ రోజు వరకు నాకు ఒక్క స్నేహితుడు లేడు. నేను చదువుకునేటప్పుడు స్నేహం చేయలేదు. ఎందుకు? చదువుకునేటప్పుడు తరగతి వరకే, మళ్ళీ ఇంటికి తీసుకురాను వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను. వాళ్ళతో అల్లుకొని పూసుకొని బుధాల మీద చేతులు వేసుకొని తిరిగింది ఏదీ లేదు. అవునా? మీకేం తెలిసింది? నేను చెప్తే కదా మీకు తెలిసేది. నేను జీవించిన జీవితాన్ని మీరు చూస్తే కదా తెలిసేది. దేవునికి స్తోత్రం. నేను చెబుతున్నాను, మీరు నమ్ముతున్నారు అంతే. ఇప్పుడు మీకు ఇక్కడ కూడా తెలుసు, నేను ఎవరినైనా అంతగా స్నేహితుల్లాగా భావించుకొని చేస్తున్నాను. ఏదైనా అవసరం వస్తే అవసరానికి చెప్పి ఇలా చేయిస్తున్నాను పని. నాతో అందరూ ఒకేలాగా చూస్తాను. ఒకరినే నా స్నేహితుడని అనుకునేది లేదు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? స్నేహితుడిని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో అంటున్నారా? అన్ని సంగతులు భార్య కూడా చెప్పకూడదు. చెప్పారా మీ కొంప మునిగినట్లే. అర్థమైందా? అన్ని సంగతులు కూడా భార్యకు చెప్పకూడదు. ఎందుకు? నీ కవిగిటిలో పండుకొని ఉండు, దాని ఎదుట ఏం చేయి? నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టు, లేకపోతే నీ కొంప కొల్లేరు చేస్తుంది. అవునా? కొంపల నుంచి పడవలాగా తీర్చి పెడుతుంది. ఇంకా నీవు పడవలాగా ఇటు ఇటు ఊగుతూ పోవాల్సింది. ఇంకా నేను చెబుతున్నానా వాక్యం చెబుతుందా? వాక్యం. నీ స్నేహితుడిని నమ్మొద్దు. నీ ముఖ్య స్నేహితుడిని నమ్మకరించవద్దు. నీ కవిగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకును. అన్నీ చెప్పామా? ఇదే సంగతి. ఒకరోజు ఈ సంగతి చెప్పడం మంచిది. ఒకరోజు ఏం జరిగిందంటే, పొలంలో పక్క పొలంలోకి ఈమె భర్తకు గొడవైందట. గొడవ అయ్యేసరికి కోపాల మీద ద్రోచుకుంటూ చేసుకుంటూ పారన్నదంట. పార తీసుకుని తల మీద ఒకటేసరి చచ్చేస్తాడు. చచ్చేసరికి వాడిని ఏం చేశాడు? ఆ పొలంలో, వాళ్ళ పొలంలోనే, ఆ చచ్చినోడు పొలంలోనే గొయ్యి తీసి పాతి పెట్టేశారు. పాతి పెట్టి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి నోరు మోసుకొని ఉండొచ్చా? వాడు స్నానం చేసి పూజ చేసి ఆ తర్వాత వాడు పడుకునేటప్పుడు ఆమెకి నెమ్మదిగా చెప్పడం మొదలు పెట్టాడు. ఈమె నేను పొరపాటు చేశాను, ఏంటేలా కదా, ఎవడన్నా చూశాడో ఏమో నాకు తెలియదు. మంచి పౌర్ణమి, ఆ పక్క పొలం అని పార తీసుకొని ఒక దెబ్బేసరికి చచ్చిపోయాడు. చచ్చిపోతే నేను వాడి పొలంలోనే పత్తి పెట్టాను. పౌర్ణమి రోజు పాతి పెట్టి నేను వచ్చేసాను. మరి ఎవరైనా చూశారో లేదో ఏమో నాకు తెలియదు అని చెప్పి భార్యతో చెప్పాడంట. భార్యతో చెప్పిన తర్వాత ఎవరికైనా చెప్తావేమో అంటే, నేనెందుకు చెప్తా, నేను చెప్పానంటే నిన్ను పట్టించినట్లే కదా అన్నదంట. ఆ తర్వాత తెల్లవారు లేచి మా భర్త రాలేదు, మా అబ్బాయి రాలేదు, మా అన్నయ్య రాలేదు, మా తమ్ముడు రాలేదు, నా కొడుకు రాలేదని అందరూ వెతుకుతున్నారంట. వెతుకుతూ ఉంటే ఇక కొన్నాళ్లకు
వెతుకుతూ ఉండగా కొన్నాళ్ళు కాదు, ఆ తెల్లవారి వెతుకుతూ ఉండగా ఏమేం చేసిందంట, ఊరుకోక మరి ఆమెకు స్నేహితురాలు ఇంకొక ఆమె వచ్చింది. ఏంటమ్మా ఆయన కనబడలేదంతా, ఎక్కడికి పోయాడు, ఏం సంగతో అంటే, మొన్న మా ఆయన పౌర్ణమి రోజు పారం తీసుకుని తెచ్చిన చేశాడంట, చచ్చిపోయాడంట, వాళ్ళ పొలంలోనే ప్రమాణం చేసి వచ్చాడంట. నేను ఎవరికి చెప్పొద్దాను. ఆమె ఏం చేసింది, మరి ఇంకో రోజు ఇంకో కాలం దగ్గరికి పోయి ఈ విధంగా చచ్చిపోయాడంట, వాడు పాతి పెట్టాడంట. మా భర్త మరి చనిపోయి వాడు పొలంలో పాతి పెట్టి వచ్చాడు మన పౌర్ణమి రోజు. ఈయన పోయి ఇంకోరు చెప్తే ఆమె ఇంకోరు చెప్పి మొత్తం ఊరు మొత్తం చచ్చిపోయింది. పోలీసులను పిలుచుకురావటం, వీళ్ళు బుద్ధికేస్తాము, జైల్లో పడేయటం. అమ్మకు తిమ్మిరడిగింది. చూసారా, వాడు ఆ మాటను తన భార్యతో చెప్పబట్టే కదా వాడు జైలుకి వెళ్ళాడు, చెరసానికి వెళ్ళాడు. అవునే కదా ప్రియులారా, చాలా మందికి జ్ఞానం పనిచేయదు, బుద్ధి పనిచేయదు, అన్నీ చెప్పేటమే. మళ్ళీ వాళ్ళు అంటారు, ఏమండి మీరు ఒకటి నేను ఒకట, మన ఇద్దరం ఒకటి కాదు. మీరు ఒకటి నేను ఒకట, మన ఇద్దరం ఒకటి కాదా, నీ మనసు నా మనసు ఒకటే కదా, ఏం జరిగింది చెప్పు. చెప్తే అన్నీ తీసుకుపోయి నరికేసి కోట్ చేసి పెడతాం. కానీ చెప్పకూడదని చాలా మందికి తెలియదు. ఇప్పుడు సంసోను ప్రేమించాడు, పాపం ప్రేమించి పేడ పోసాడు. ఈయనకేం పూసింది, ఈయనకేం పూసింది, మరణాన్ని పూసింది. చూసారా, ఈయనకి మట్టి పోసింది, మట్టిలో కనిపిస్తాడు, చచ్చిపోయాడు. ఎందుకంటే ప్రియులారా, ఈ రోజుల్లో బలము మనం ఎలా పోగొట్టుకుంటున్నామనంటే, మనం ప్రతిష్ట ఎప్పుడైతే పోతుందో బలము పెరిగిపోతుంది. మరి మనం ఆ బలం పొందాలంటే పరిశుద్ధాత్మ ద్వారా బలాన్ని మనము పొందుతాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వాక్యం చదివాం కదా, ఇంకా మీద జాగ్రత్తగా ఉండండి, సరేనా? ఆ రోజు మా బ్రదర్ గారు ఏమంత వాక్యం చెప్పాడు, మా ఆయన నాకు ఏమీ చెప్పడం లేదు. ఇప్పటి నుంచి ఆ రోజు నుంచి ఇప్పటికి ఏమీ చెప్పడం లేదు. అమ్మా మీరు అన్నీ తెలుసుకోవాలని కోరుకుంటాను. నీకు ఆవులు ఎవరిచ్చారు, ఎలాగిచ్చాడు? వాళ్ళు ఊరికనే ఇచ్చారులేమ్మా. నీకు ఎందుకనంటే మా ఆయనకు ఊరికనే ఇచ్చారు అని ఊరంతా చెబుతాం. అవునా కదా? నోరు చూసుకొని ఉండలేరు, ఎవరి నోరైనా కప్పెట్టచ్చు అంటే ఆరో నోరుగా పెట్టలేరు. అర్థమైందా? ఎంత గొయ్యినైనా కప్పెట్టవచ్చు పట్టేసి, ఆడవాళ్ళ నోరు అదుపులో పెట్టలేమో. అది గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే ఇతను సంసోను అంత బలాఢ్యుడై దెలీలా దగ్గర నోరు విప్పాడు. తన నోరు విప్పినందువల్ల తన ప్రాణానికే ముప్పు వచ్చింది. అవునా? దెలీలా యొక్క తన నోరు విప్పినందున అతని ప్రాణానికే ముప్పు వచ్చింది. అందువల్ల మనలో ఉండే బలము పోవడానికి కారణాలు, మన ప్రతిష్ట పోయిందంటే జడలు పోతాయి, జడలు పోయాయంటే బలం పోతుంది. చూసారా, మనలో ఉన్న ప్రత్యేకమైన జీవితం పోయి అంతతో కలిసిపోయి దెలీలాతో కలిసినట్టు మనం కలిసిపోయి జీవిస్తే మనలో ఉండే బలాన్ని మనం పోగొట్టుకుంటాం. ఆ బలము పోకుండా ఉండాలంటే మనం ప్రత్యేకమైన జీవితం చేయాలి. దేవునికి స్తోత్రములు. అని పిమ్మట
మళ్ళా మనం చదువుకుంటూ వస్తే ఆ చదువమ్మా. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. అది కాదు, చదవాలి. ఆమె సంసోనును ఫిలిష్తీయుల మీద ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకొందుననుకొనెను. యెహోవా తనను ఏమైపోయాడు? 7 జడలు ఎప్పుడైతే పోయాయో దేవుడు అతని నుండి వెళ్ళిపోయాడు. ప్రతిష్ట ఎప్పుడైతే పోగొట్టుకున్నామో, ప్రత్యేక జీవితాన్ని ఎప్పుడైతే పోగొట్టుకున్నామో, ఆ దినమునందే దేవుడు మన యొక్క వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళిపోయాడంటే మనలను చేరెళ్ళిపోయిందని అర్థము. బలము వెళ్ళిపోయింది. చదవమ్మా. అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతనిని పట్టుకొని ఏం చేశారమ్మా? అతని కన్నులను ఓడదీసి గాజాకు ఏం చేశారు? గాజాకు అతనిని తీసుకొని వచ్చి ఏం చేశారు? ఇద్దరి సంఖ్యల చేత అతనిని బంధించిరి. అతడు ఎవరయ్యారు? జనాన్ని కొట్టి చంపి యుద్ధాలు చేసి ఎక్కడికి వెళ్ళినా జయం పొందేవాడు ఇప్పుడు ఎవరయ్యాడు? ఎలా ఎలా? ఏమి లేవు, ఏమి లేవు, కళ్ళు లేవు. కళ్ళు ఓడబీకేశారు. మనకు కూడా కళ్ళు ఓడబీకబడతాయి. ఏమి చేస్తే మన కళ్ళు కూడా ఓడబీకుతారు. మరి ఇంకొక రాజు కళ్ళు కూడా ఓడదీయబడ్డాయి. ఎన్ని గ్రంథాలు మనం చదివితే ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము 10-11. ఇర్మియా గ్రంథం బబులోను రాజైన సిద్కియా కుమారులను సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరి అతడు యూదాధిపతులందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా ఎవరి కన్నులు ఓడదీశారు? బబులోను రాజు సిద్కియా కన్నులు ఓడదీసి ఎన్ని సంఖ్యలు? 2 సంఖ్యలతో అతనిని బంధించి బబులోనునకు అతనిని తీసుకొని పోయి కళ్ళు పోయాయి. చివరికి ఏం పోయింది? ప్రాణం పోయింది. సంసోను కళ్ళు పోయాయి. చివరికి ఏం పోయాయి? ప్రాణము పోయింది. చూసారా? దీనికి మనం ఎలా, మన కళ్ళు ఎలా పోతాయి? మన కళ్ళు పోకుండా ఉండాలంటే ఏమి చేయాలి? మన కళ్ళు ఓడబీకబడతాయంటే ఎలా ఓడబీకబడుతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-7 వరకు చదువుకుందాం. మన కన్నులు ఎలా ఓడబీకబడతాయి? ఎలా ఉంటే ఓడబీకబడవు?
మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. నశించుతున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త దేవుని క్రీస్తు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి ఇప్పుడు బాగా గమనించండి. ఎవరు గురుడితనం కలుగు చేశారు? ఈ యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఏంటి? దగ్గర చెప్పాలి. లోక సంబంధమైన కార్యములలో మనం ఎప్పుడైతే పాలు పొందుతామో, లోకములో ఉన్న వాటిని ఎప్పుడైతే మనం ఆశిస్తూ ఉంటామో, లోకములో ఉన్న వాటిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తుంటామో, మన కళ్ళు ఓడబిక్కేశారు అని అర్థం. మన కళ్ళు ఏమైపోయాయి? మన కళ్ళు ఏమైపోయాయి? ఓడదీయబడ్డాయి. ఎలా? ఎవరు ఓడదీశారు? ఈ యుగ సంబంధమైన దేవత అనగా ఈ లోక సంబంధమైన కార్యాలు, ఈ లోక సంబంధమైన వేషాలు, ఈ లోక సంబంధమైన అలంకారములు, ఈ లోక సంబంధమైన ఆడంబరములు మన మనోనేత్రులకు ఏం కలుగు చేశాయి? గుడ్డితనము కలుగు చేశాయి. ఇంకా మనస్సుతో వివేచించి ఆలోచించి తెలుసుకోగలిగినంత జ్ఞానం మనలో ఉండనేవాడు. ఎప్పుడు చూసిన లోకం వైపే, ఎప్పుడు చూసిన లోక కార్యాలే, ఎప్పుడు చూసిన లోకాచారాలే. అవునా? అవునా కదా? ఈ లోక కార్యాలన్నీ చేసేవారిని ఈ లోక సంబంధమైన దేవత. ఎవరు లోక సంబంధమైన దేవత? సాతానుడు. సాతానుడు వారికి మనోనేత్రులు ఏం చేస్తాడు? గుడ్డితనము కలుగు చేస్తాడు. అక్కడ సంసోను యొక్క కళ్ళు ఎవరు ఓడబిక్కారు? సర్దారులు. ఏ సర్దారులు? ఫిలిష్తీయుల సర్దారులు. మరి ఈ రాజు యొక్క కళ్ళు ఎవరు ఓడబిక్కారు? సిద్కియా కళ్ళు ఎవరు ఓడబిక్కారు? అక్కడ చదవండి మళ్ళీ ఇర్మియా గ్రంథంలో 52వ అధ్యాయంలో సిద్కియా కళ్ళు ఎవరు ఓడదీశారు? బబులోను రాజు. అర్థమైందా? బబులోను రాజు సిద్కియా కళ్ళు ఓడబెక్కాడు. సంసోను యొక్క కళ్ళు ఫిలిష్తీయుల సర్దారు ఓడదీశారు. మన కళ్ళు ఎవరు ఓడదీస్తున్నారు? దగ్గర చెప్పండి. సాతాను ఎట్లా? క్రీస్తు యొక్క సువార్త మహిమ మనకు ప్రకాశింపకుండునట్లు, ఆ సువార్తలో చెప్పే వాక్యాలు మనలో క్రియ చేయకుండునట్లు, సువార్తలో ప్రకటించే క్రీస్తు యొక్క విషయముల గురించి, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు, ఎవరిని రక్షిస్తున్నాడు, ఎవరిని ఆయన దగ్గర చేర్చుకుంటున్నాడు, ఎవరిని పరలోకాన్ని తీసుకెళ్తాడు, ఏమి చేయాలి అనే విషయాలన్నీ చెబుతుంటే అవి మనసుకు ఎక్కనివ్వడు. ఎవరు ఎక్కనివ్వండి? ఈ లోక సంబంధమైన దేవత అనగా ఈ లోక సంబంధమైన ఆచారాలు. అవును కదా? ఈ రోజుల్లో మన వాళ్ళకు కళ్ళకు ఏం కనిపించాలి? గోళ్ళు, మామూలు గోళ్ళుగా దేవుడు పెట్టిన గోళ్ళు అవసరం లేదు వాళ్ళకు. వాటి మీద ఏముండాలి? ఏం కోరితే గోళ్ళకు రంగు వచ్చింది? ఈ కళ్ళు ఈ రంగు నచ్చలేదు అనుకో, దేవుడు పెట్టిన రంగు నచ్చలేదు, మనుషులు కూర్చుకునేది నచ్చింది. ఈ యుగ సంబంధమైన, ఈ లోక సంబంధమైన. అవునా? అవునా కదా? చేతుల్లో అరుచేతుల్లో గోరెంటాకు గుండ్రంగా పెట్టి, చుట్టూ చుక్కలు పెట్టి,
ఇక్కడ నుంచి ఎక్కడ దాకా కోన్ అంట, కోన్ బోన. నీవు కోన్ అనుకుంటున్నావు, అది సాధారణ బోను. నేను పట్టుకుంటే బోనది. అర్థమవుతుందా? లోకాచారాలే, అన్ని లోకాచారాలు. మళ్ళీ ఆదివారం వచ్చింది, యేసు ప్రభువా నీవు నన్ను విడవయ్యా అని పాట ఉంది. నీవు చేసే అక్రమాలన్నీ చేస్తూ ఉంటే దేవుడు నేను విడవడం పాపం. ఎందుకంటే ప్రియులారా, ఈ యుగ సంబంధమైన కార్యాలు ఏమి చేసిన మనలో నుంచి కళ్ళు ఊడబిక్కిబడ్డాయి అని అర్థం. ఆత్మీయ దర్శనం పోయింది. ఏం పోయింది? ఆత్మీయ దర్శనం పోయింది. లోక సంబంధమైన దర్శనాలు వచ్చేసాయి. అవునా? టీవీ చూస్తేనే నిద్రపడుతుంది, అది లోక దర్శనం. అవును కదా? లోక దర్శనము దూరదర్శనం కదా. దాన్ని ఇంగ్లీష్లో టెలివిజన్ అంటారు. టెలివిజన్, విజన్ అంటే చూడటం. దూరదర్శిని, దూరం నుండి వచ్చే బొమ్మను ఇక్కడ ఇంట్లో ఉండి ఇక్కడ చూస్తున్నాం, దానికి పేరు దూరదర్శిని. చూసారా? మనోళ్లకు కళ్ళతో చూచి మెచ్చినవి నచ్చినవి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది లోక ఆచారం. అవి చేయటం వల్ల ఏ దర్శనం పోయింది? దేవుని దర్శనం పోయింది, ఆత్మీయ దర్శనం పోయింది. ఆత్మలో మనము చూసే దర్శనాలు పోయాయి, ఆత్మలో దేవుని చూసే అనుభవం పోయింది. అవునా? అంత లోక దర్శనమే, అంత లోకాచారమే. అలా చేయడం వల్ల మన కళ్ళు, ఆత్మీయ నేత్రములు పోయాయి. క్రీస్తు సువార్తను, సువార్త యొక్క ప్రకాశము మనకు ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్ర, మనస్సు అని నేత్రములు. మనోనేత్రములు అంటే అర్థం ఏంటి? మనస్సు అనే నేత్రములు. ఈ మనస్సు ఎప్పుడు ఎక్కడికి లాగుతుంటుంది? పలానా చోట కూడం జరుగుతుంది, రెండమ్మ పోదాం అంటే వస్తారా? రారు. తణుకులో ఎగ్జిబిషన్ జరుగుతుందంట, వెళ్దాం రండి. బొట్ట సంచి, గోనె సంచి అన్ని చేత పట్టుకుని అక్కడికి వెళ్తారు. అవును కదా? అమ్మో వస్త్ర మేళ పెట్టారంట. మేళ తాత పిపి అని ఊసి ఊదే మేళ, బట్టల మేళ, జీన్స్ మేళ, ఎగబడి కొనేస్తూ ఉంటారు. అవును కదా? లోకమి, అంతా లోకమి. ఈ కనులకు దైవత్వం కనపడటం లేదు, నేత్రాలకు దేవుని దర్శనం కనపడటం లేదు. ఈ నేత్రాలు గురుటివైపోయాయి. గురుటికి ఏం కనిపిస్తాయి? దేవుడి కార్యాలు కనిపిస్తాయా? ఇప్పుడు నాకేమైనా కనిపిస్తాయమ్మా? కళ్ళు మూసుకొని ఉన్నాను, కళ్ళు లేవనుకోండి, ఏమైనా కనిపిస్తాయా? కనిపించవు. మనస్సు ఏమైపోయింది? లోకములోకి వెళ్ళిపోయింది. మనోనేత్రములో, మనస్సు అనే నేత్రము ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ లోకంలోనికి వెళ్ళిపోయింది. లోకములోనికి ఉన్నదంతా ఏమిటి? లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు ధర్మం, అన్ని వీటిలోనే ఉన్నాయి. అప్పుడు మన కళ్ళు ఓడబెక్కబడ్డాయి అని అంటారు. ఎవరు ఓడబెక్కేశారు? ఈ యుగ సంబంధమైన దేవత, అనగా ఈ లోక ఆచారములు అనే దేవత. అనగా ఎవరా దేవత? సాతాను. చూసారా? దేవుని సువార్త మనము గ్రహించి విని దాని ప్రకారం జీవించడానికి మన మనస్సును ఒప్పుకొనివ్వదు. దేని ఒప్పుకొనిస్తుంది? ఇక్కడ వాక్యం చెబుతుంటే కూడా వాక్యం విని సగం వేసిపోయి సీరియల్ పోతుంది, సీరియల్ చూసి వచ్చేవాళ్ళు ఉన్నారు. అవునా కదా?
అంటే లోపల సంగీతపడ్డట్టు కూర్చొని బయట కూర్చుంటే ఏం చేస్తారు? సీరియల్ పోతుందని సంఘంలో లేచి వెళ్ళిపోయి ఆ సీరియల్ చూసి మళ్ళీ వచ్చి కూర్చుంటారు. ఎక్కడ పోయింది వాళ్ళ మనస్సు? లోకములోనికి వెళ్ళింది. లోకములోనికి వెళ్ళినప్పుడు వారి మనస్సు ఎక్కడికి పోయింది? ఏమైపోయింది? మనస్సు అనే నేత్రాలు, మనస్సు అనే కళ్ళు ఏమైపోయాయి? వృద్ధివైపోయాయి. ఇక దేవుని సువార్త నీకు పనికిరాదు. ఇదిగో ఆ రామకృష్ణ బ్రదర్ ఇంట్లో కూడా జరుగుతుంది, అక్కడికి వెళ్ళి వాక్యం విందాం రండి అని మనస్సు ఇక్కడికి రప్పించదు. ఎక్కడ తీసుకెళ్తుంది? లోక దేవత ఎక్కడ తీసుకెళ్తుంది? టీవీ దగ్గరికి తీసుకెళ్తుంది, సెల్ ఫోన్లు తీసుకెళ్తుంది, ప్రక్కింట్లో అక్కింట్లో ఆ తాత ముత్తాత ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకోవడానికి తీసుకెళ్తుంది. అవును కదా? అందుకని ఈ మనస్సు అని నేత్రములు లోకం వైపు తిరిగాయంటే మనం ఎవరివైపోయాము? గురుంటి వాళ్ళమయ్యాము. రెండవది, ఈ మనస్సు ఎప్పుడైతే లోకం వైపు తిరగకుండా దేవుని వైపే, దేవుని సువార్త వైపే, దేవుని వాక్యం వైపే, దేవుని ఆత్మ వైపే ఉన్నదనుకోండి, ఆ నేత్రాలు, ఆ మనస్సు అనే నేత్రం ఎలా ఉన్నదని అర్థము? ప్రకాశమానముగా ఉన్నది అని అర్థం. కళ్ళు బాగున్నాయి. ఏం నేత్రాలు మనవి? పవిత్రమైన నేత్రములు. దేవునికి స్తోత్రములు. అందుకే వాక్యములు చదువుకుంటున్నాం. ప్రియులారా, అందులో దుష్టత్వమును చూడనంతది పవిత్రమైన నేత్రములు, లేక దుష్టత్వమును చూడనంతది పవిత్రమైన కన్నులు గలవాడు అని దేవుని గురించి మనం చదువుతూ ఉన్నాం. చూడండి, ఈ యొక్క ప్రవర్తన గ్రంథాల్లో మనం చూస్తే దుష్టత్వమును చూడలేనంత పవిత్రమైన నేత్రములు గలవాడవు. దేవునికి స్తోత్రములు. అవునా కదండి? మీ కాలం అనుకుంటాను, మొదటి అధ్యాయం 13వ వాక్యం అనుకుంటాను. అదంతా కాదమ్మా. దేవునికి స్తోత్రములు. దుష్టత్వమును చూడలేనంత పవిత్రమైన నేత్రములు గలవాడవు. హబక్కూక్ మొదటి అధ్యాయం 13వ వాక్యము. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనవి. చూసారా, మన నేత్రాలు నిష్కలంకంగా ఉన్నాయా? దుష్టత్వాన్ని చూడకుండా ఉన్నాయా? చెప్పండి. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. నేను పెళ్లి చేసుకున్న మీరు పొలాల్లోకి వెళ్ళి పాత్రలు మారుతూ చేపట్టుకొని లాగటం, ఇలా పట్టుకోవటం అలా చేస్తున్నాడమ్మా. సినిమాలు ఏం చేస్తారు? అవన్నీ అలా చేస్తూ చూపిస్తూ ఉంటారు. మీరు ఆ దుష్ట కార్యాలని చూస్తూ ఉంటున్నారంటే మీ కనులు ఏం కనులన్నారు? ఇప్పుడు దుష్ట కనులు. ఆ దుష్ట కనులు ఉండి ఒకటే పోయినా ఒకటి ఎప్పుడు అదే. ఆ కనులు ఏమనాలి? గుడ్డివి. ఏం కనులు? గుడ్డి కనులు. దుష్టత్వాన్ని చూడటం, తొలగించుకోవటం లేదు. దుష్టత్వాన్ని చూడకూడదని మీరు అనుకోవటం లేదు. ఏది దుష్టమైందో దాన్నే చూస్తుంటారు. ఇప్పుడు నీకు టీవీలో వాక్యం వస్తుంది,
వాక్యం వస్తుంటే ఆ ఒక్కడి ముఖమే చూడాల్సి వస్తుంది. ఎంతసేపు ఆయన ముఖం చూసేది అది చెప్పే వాక్యం చెబుతూ ఉంటాడు. రంగులు కనపడలేదు, ఆ నీళ్లు కనపడలేదు, వేరే వాళ్ళు కనపడలేదు, ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు అని వాక్యాన్ని వినటం లేదు. మనలు కూడా యూట్యూబ్లో పంపిస్తున్నారు. మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాక్యం ఆయన ఒక్కడే తెల్లబొచ్చు ఆయన కనిపిస్తున్నాడు, తెల్ల బట్టలు వేసుకొని. ఇంకెవరు అక్కడ కనపడటం లేదు. వెనక చూడబోతే పెద్దకొస్తు ప్రేమ్ తవలని ఉన్నది, కనుక్కొని ఉన్నది. ఏ కనిపిస్తున్నాయి, వేరే ఏమన్నా బొమ్మలు కనిపిస్తే బాగుండు. జంతువులు, పులులు, ఎలుగుబట్లు, మరి హీరోలు, హీరోయిన్లు కనిపిస్తే బాగుందని అనుకుంటుంటారు. ఏం కనులని? దుష్ట కనులు. ఉండిన ఒకటే, పోయిన ఒకటే. ఆ కనులు ఏమి కనులు? వృద్ధి కనులు. అర్థమైందా? ఎక్కువసేపు చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని వెళ్ళారా, ఈ యొక్క మన కన్నులు కూడా ఎటువంటివిగా ఉండాలి? దేవుని సువార్త, క్రీస్తు సువార్త మన జీవితంలో ప్రకాశించాలి. ప్రకాశించాలంటే మన మీద లైట్ కొట్టాలా, వెలుగు కనబడాలా? కాదు. ఆ వాక్యమును జీవించి దాని ప్రకారం మనం జీవిస్తుంటే మన జీవితం ఏం చేయబడుతుందని అర్థము? వెలిగించబడుతుంది అని అర్థం. ఆ వాక్యం మీద ఆ ప్రకారం మనం జీవిస్తుంటే మన జీవితం ఏం చేయబడుతుంది? వెలిగింపబడుతుంది, ప్రకాశిస్తూ ఉన్నది అని అర్థం. దేవునికి స్తోత్రం కదా. దీపాన్ని వినండి, దీపాన్ని ఒత్తిపెట్టి అగ్గి పొలంతో గీసి దానికి అగ్ని అంటించాం. అగ్ని అంటిస్తే ఆ దీపంలో ఏ వెలుగుతూ ఉంది? మంటే. మంట వెలుగుతుంటే దాంట్లో ఏమొస్తుంది? వెలుగు వస్తుంది, కాంతి వస్తుంది. ఏమి కాంతి వస్తుంది? దీపం యొక్క కాంతి, ఆ నిప్పు యొక్క కాంతి. అవునా? ఇప్పుడు ఆ రీతిగా మనము విన్నప్పుడు అక్కడ అగ్ని అంటించినప్పుడు అగ్ని వెలుగే వస్తుంది, అది అందరికీ వెలుగునిస్తుంది. అదే రీతిగా వాక్యం వినగా ఆ వాక్యపు వెలుగు ఎవరికి రావాలి? మనలోనికి రావాలి. ఆ వెలుగు మనలో వెలుగుతూ ఉండగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఉదాహరణకు అగ్గి పొల గీసి అగ్గి పొలలో ఉన్న వెలుగును దీపానికి వర్తించాము. ఇది నిప్పే, అది నిప్పే. అవునా? అప్పుడు దేవుని వాక్యము విన్నాము, ఆ వాక్యాన్ని మనం పాటిస్తున్నాం. అది వాక్యమే మనం జీవించే జీవితం వాక్యం అనుసరించే. అందువల్ల మన జీవితం ఏం చేస్తుంది? ప్రకాశిస్తూ ఉంటుంది. క్రీస్తు సువార్త మీలో నాలో ప్రకాశించాలంటే మన మనస్సు లోకం వైపు తిరగకూడదు. లోకం వైపు తిరిగారంటే ఆ సంసోను కళ్ళు ఓడబెట్టినట్లు, లేక ఈ సిద్కియా రాజు యొక్క కళ్ళు బబులోను రాజు ఓడబెట్టినట్లు కళ్ళు లేనివాళ్ళగా ఉంటాము, గుడ్డోళ్ళగా ఉంటాము, ఏమి గ్రహించలేమో. అవునా? మళ్ళా ఎందువల్ల మనం గుడ్డోళమైపోతున్నాము అనే విషయాన్ని మొదటి యోహాను 2వ అధ్యాయము 10-11 వాక్యాలు మనం చదువుకుంటే, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులోనున్నవాడు. హల్లెలూయా. ఇప్పుడు వెలుగులో ఉండేవాళ్ళు ఎవరు? తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. ఎక్కడున్నారమ్మా? వెలుగులో ఉన్నవాడు ఎవరు? తన సహోదరుని ప్రేమించువాడు. ఇప్పుడు మనం అందరం వెలుగులో ఉండాలంటే మనం ఏం చేయాలి? మన సహోదరులను ప్రేమించాలి. మన సహోదరులను మన ఇంట్లో ఉండేవాళ్ళు మాత్రం కాదు,
ప్రపంచమంతా ఉండే వాళ్ళని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. తర్వాత అతని యందు అభ్యంతర కారణం ఏది లేదు. బాగా వినండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటి మనకి ఏమన్నా కనిపిస్తాయా? ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు. ఏం చేసింది? ఏమిది గుడ్డితనం కలిగి చేసింది? చీకట. ఆ చీకటి ఎలా వచ్చింది? ద్వేషము వలన. ఎవరినైనా మనం ద్వేషిస్తే మన కళ్ళు ఓడబీకబడ్డాయి అని అర్థం. అర్థమైందా? ఎవరినైనా మనం ద్వేషిస్తే మన కళ్ళు ఏమి చేయబడ్డాయి? ఓడబీకబడ్డాయి. కళ్ళు ఓడబీకబడితే వెలుగు కనిపిస్తుందా? ఎవరినైనా ద్వేషిస్తే మన కళ్ళు ఓడబీకబడ్డాయని అర్థం. కళ్ళు ఓడబీకబడ్డానికి ఏమీ కనబడవు. కాబట్టి వాడు ఎక్కడున్నాడు? చీకటిలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు. వాడికి ఏమీ కనబడదు. అందువల్ల కనబడనందువల్ల వాడు ఎక్కడున్నాడు? చీకటిలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు. వారికి సువార్త ప్రకాశము ప్రకాశింపబడలేదు. ప్రకాశించినప్పటికీ వారిలో అది క్రియ చేయలేదు. అందువల్ల వాడు ఎక్కడున్నాడు? అంధకారంలో ఉన్నాడు. ఆ అంధకారం వాడికి ఏం కలుగు చేసింది? గుడ్డితనము కలుగు చేసినది. చూసారా? ఇప్పుడు సంసోను కళ్ళు ఓడబీకబడ్డాయి, సిద్ధిరాజు కళ్ళు ఓడబీకబడ్డాయి. కళ్ళు ఓడబీకబడిన తర్వాత వాళ్ళిద్దరికి ముగింపు ఏమొచ్చింది? ఇద్దరికి మరణమే. సంసోను తనకై తాను స్తంభాలు లాగి అందరి మీద గుడి పడేటట్టు చేసి తాతచ్చాడు, వాళ్ళందరినీ చంపాడు. ఏం ప్రయోజనం? తాతచ్చి చేపలు పట్టాడు, అవునా కదా? తాతచ్చాడు, వాళ్ళందరినీ చంపాడు. ఏంటి ప్రయోజనం? ఎవరు తాను తెచ్చి అందరూ చంపుతారు? దగ్గర చెప్పాలి. ప్రతిష్ట కోల్పోయిన వారు, దేవుని బలము పోయిన వారు, దేవుడు వారి యుద్ధ లేకుండా వెళ్ళిపోయిన వారు, కళ్ళు ఓడబీకబడ్డ వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చచ్చిపోతారు, ఇతరులను చంపుతారు. ఇప్పుడు మనము చచ్చి ఇతరులను చంపే వాళ్ళగా ఉందామా? అలా ఉందాం. హల్లెలూయా. చిన్నపిల్లలు చెప్పారు, దేవునికి స్తోత్రం. అలా మనము చావకూడదు, ఇతరులను చంపకూడదు. తెలుగులో సామెత ఉంది, నీవు బ్రతుకు ఇతరులను బ్రతికించు. ఏమనుంది? నీవు బ్రతుకు ఇతరులను బ్రతికించు. మరి ఇంకో పదం కూడా ఆటోల మీద రాసి పెట్టారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అప్పుడు ఎలా ఉండాలి? అందరూ బాగుండాలి. ఆ బాగుండే వాళ్ళని నేను అతని ఉండాలి. దేవునికి స్తోత్రం. మన కళ్ళు ఓడలేక పడకుండా ఉండాలంటే మన ప్రతిష్ట కాపాడుకోవాలి, మన బలాన్ని కాపాడుకోవాలి, మన నోటికి చిక్కం పెట్టుకోవాలి. ఏం చిక్కము? కరోనాని పెట్టుకున్న చిక్కమా? కరోనాని పెట్టుకున్నాము, ఆ చిక్కం కాదు. ఏం పెట్టుకోవాలి? నీ కవిత పడుకునే దాని యొక్క నీ నోరు, నీ పెదవులు కాదుకో. బయటికి మొత్తం చెప్పేయకోకు. అన్నీ చెప్పావా? నీ పట్లను వాడేసి ప్రకారం పెడితే జాగ్రత్తగా ఉండాలి. నేనేదో మీకు నవ్వులాటగా చెప్పడం లేదు, ఈ సాక్షాత్తు జరిగిన కార్యం. దేవునికి స్తోత్రములు. చూసారా? ఎందుకనగా ప్రియమైన దేవుని బిడ్డలారా,
సంసోను తనకున్న 7 జడలు తీసివేస్తే, మంగళగతితో తీసివేస్తే నా బలము పోతుంది అని మర్మం చెప్పారు. అంటే వారి తల్లి ఏమని ఒప్పుకున్నది? నా బిడ్డ పుట్టింది మొదలుకొని వాడు చనిపోనంత వరకు మంగళగతి వారి తల మీదికి రానియను. అదేంటది? ప్రతిష్ట. తమ ప్రతిష్టను కాపాడుకోవాలి. రెండవది అంటే రానివ్వడం అంటే ఒప్పుకున్నది. అదొక ఒప్పుకోడు. నీ దేవుడి కోసమే జీవిస్తా, అది ప్రతిష్ట. జడలు తీసివేయబడము అనగా మనము దేవుని బలమును తీసివేసేటట్లు, పోయేటట్లు మనము చేయకూడదు. దేవుని ఆత్మను దుఃఖపరిస్తే ఏమవుతాం? దేవుని బలము పోతుంది. వీరికి దేవుని బలం ఎందుకు పోతుంది? చేయరాని స్నేహము చేశాడు. మనం కూడా ఏం చేయకూడదు? చేయరాని స్నేహము చేయకూడదు. దేవునితో స్నేహం చేయవలసిన వాడు దెలీలాతో స్నేహం చేశాడు. అందువల్ల అతని జడలు పోయాయి, అతని ప్రతిష్ట పోయింది, అతని యొక్క బలము పోయింది. దేవుడు అతను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చేసిన స్నేహం ఏమి స్నేహం? చెడు స్నేహం. చెడు స్నేహం ఏం చేస్తుందండి? అవునా? చెడు స్నేహం ఏం చేస్తుంది? చెడు స్నేహం మంచి నడవడిని చెరుపుతుంది. చెడు స్నేహం ఏం చేస్తుంది? మంచి నడవడిని చెరుపుతుంది. సంసోను యొక్క మంచి నడవడిని దెలీలాతో స్నేహం చేయగా, దెలీలా ఇతని స్నేహాన్ని, ఇతని బలాన్ని, ప్రతిష్టను, వారికి ఉన్న దేవుడు తనతో ఉన్న అనుభవం పోయింది. చెడిపోయాడు. చెడిపోతే అంతతో పోయాడా? చెడిపోవడంతో పాటు చనిపోయాడు. కాబట్టి మనం అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదు. మన ప్రతిష్టను కాపాడుకోవాలి. మనం ఏదైతే మొక్కుకున్నామో ఆ మొక్కుబడిని చివరిదాకా కాపాడుకోవాలి. మూడవదిగా మనము దేవుడిని వదిలిపెట్టకూడదు. దేవుడితో సహవాసము చేయాలి. ఎందుకనగా యోబు గ్రంథంలో ఉన్నది, నీవు దేవుడితో సహవాసము చేసి కదా నీకు మేలు కలుగును. అలాగున ఏం కలుగుతుంది? నీవు దేవుడితో సహవాసము చేసి కదా నీకేం కలుగును? మేలు కలుగుతుంది. అవునా? దేవునికి స్తోత్రం. అలాగే దేవుడితో స్నేహం చేసి మన ప్రతిష్టను, దేవుడు మనతో ఉండే అనుభవాన్ని కాపాడుకుందాం. సువార్త ప్రకాశమును మనలో ప్రకాశింపజేసుకొని మన మనస్సు అనే నేత్రాలు కాపాడుకుందాం. దుష్టత్వమును చూడకుండా, దుష్ట కార్యాలు మనం ఎరగకుండా, చెడు కార్యాలు మనం తెలుసుకోకుండా ఉంటే మన యొక్క మనస్సు అనే నేత్రాలు ఏం చేయబడ్డాయి? కాపాడబడ్డాయి, ప్రకాశింపబడుతున్నాయి. అందుకే వాక్యములు చదువుకుంటున్నాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను తన మనస్సును చెరిపినట్లు మీ మనస్సులను చెరుపబడినేమోనని నేను భయపడుతున్నానని పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనస్సు అనే నేత్రాలు ఏం చేయబడకూడదు? చెరుపబడకూడదు. అందుకే చెప్పాడు, నీ కన్ను మంచిదైతే నీ దేహమంతా మంచిదిగా ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడినదను. మనస్సుని కన్ను చెడిపోకూడదు, మనస్సు పాడైపోకూడదు. మనస్సును పాడు చేసేవాడు ఎవరు? ఈ సాతాను. ఆ సాతాను చెరపడానికి మనము చోటు ఇవ్వకూడదు. ఈ సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళకపోతే
చిన్నప్పుడైనా నాజీరు పోదు కదా, ఉండుంటుంది. కానీ ఎప్పుడైతే చెడు స్నేహం చేశాడో ఆ చెడు స్నేహం ఉన్నది మొత్తం పోగొట్టుకున్నాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, చివరికి తన ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, అందరూ గమనించి మన మనస్సు అని నేత్రాలు కాపాడుకుందాం. ముందు మన ప్రతిష్టను, మన యొక్క ప్రతిష్ట కాపాడుకున్న తర్వాత మనలో దేవుడు మనతో ఉండే అనుభవాన్ని కాపాడుకుందాం. వాడి విమత బలములు కాపాడుకుందాం. ఇట్లు చేస్తూ సువార్త మనలో క్రియ జరిగించడానికి చోటిద్దాం. యేసు క్రీస్తు యొక్క వాక్యం మనలో క్రియ చేయాలి. ఆ వాక్యం మనలో ప్రకాశించాలి. ఆ వాక్యం ప్రకాశిస్తుంది, మన మనస్సు అనే నేత్రాలు ప్రకాశిస్తాయి. మన మనస్సు అనే నేత్రాలు అవి గురుడిగా ఉండవు. ఎలా ఉంటాయి? వెలుగుగా ఉంటాయి. తన సహోదరుని ప్రేమించి మన కళ్ళు ఎలా ఉంటాయి? వెలుగుమయముగా ఉండేటట్టు చూసుకుందాం. కళ్ళు ఓడబెరకబడిగేటట్లు చేయకూడదు. మన సహోదరుని ప్రేమిస్తే మన కళ్ళు ప్రకాశిస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము దేవుని నేత్రముల వంటి వారిగా ఉందాం. దేవుని నేత్రాలు ఎటువంటివి? దుష్టత్వమును చూడలేనంత పవిత్రమైన మన వల్ల కాపాడుకొని దేవుడు రాకలేదు, దేవుడు వచ్చే కార్యాన్ని మనం చూడగలిగిన వారిగా మన నేత్రాలు పవిత్రమైనవైతే యేసు ప్రభు వచ్చేటప్పుడు ఈ నేత్రాలతో ఏమి చేద్దాం? యేసు ప్రభువును చూస్తాం, చూచి ఆయన్ని ఎదుర్కొంటాం. గురిటోళ్ళకు యేసు ప్రభు వచ్చేది కనిపిస్తుందా? వాడు తల పైకెత్తి యేసు ప్రభు అన్నా కనిపించదు. ఎందుకు? కళ్ళు లేవు. కాబట్టి అందరము యేసు ప్రభు వచ్చే ఆ దర్శనాన్ని కూడా, లేకపోతే ఆయన రాకడ కార్యములను కూడా మనం చూడగలము, చూచి ఆయనను ఎదుర్కోగలము. అలా ఎదుర్కోవడానికి యేసు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇప్పుడు మనం అందరము కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన అయ్యగారు చేస్తారు. ఆ ప్రార్థనతో మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనములు, స్తోత్రములు. మా మధ్యన సంస్థని పెట్టు తండ్రి. దేవుని ప్రేమను బట్టి లేఖనముల ద్వారా తెలుసుకోవడానికి నాయన పాపనేత్రములు నరిపోయి మనోనేత్రం తెరవబడాలంటే ఆత్మనేత్రము, జ్ఞానేత్రము పనిచేయాలి ప్రభా. మా పాపములు క్షమించుటకే నువ్వు మనిషి కుమారుడికి వచ్చావు తండ్రి. ఇద్దరు దొంగల మధ్యన ఏలాడేవు తండ్రి. ఈ రోజున నువ్వు సిలువేయబడ్డావు కనుక ఈ రోజున వారి మనసుకు తగినట్టు ప్రతిఫలం పొందాలని, ఆత్మతో నడవాలని, పరిశుద్ధాత్మతో నడవాలని, ఆత్మను రక్షించాలని, ఆత్మల భారము కలిగి ఉన్నాం ప్రభా. నాయన, ఈ లోకము శాశ్వతము కాదు కానీ పరలోక రాజ్యము కావాలని ఆశపడుతున్నాం ప్రభా. నీకు వందనములు, స్తోత్రములు. ఇంతవరకు చెప్పిన వాక్యాల ద్వారా ప్రతి హృదయము తెరవబడాలి ప్రభా. వాక్యము ద్వారా తెలుసుకోవాలి ప్రభా. తెలుసుకునే ప్రభా రకంగా వాక్యానికి అనుకూలంగా నడిచిన వారు నాయన, వారిని తండ్రి నీ తట్టు తిరిగితే ఎవరి మనసున మీద అనుకున్న వారిని పూర్ణశాంతిగా చేస్తారని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రములు తండ్రి. లేఖనముల ద్వారా మాట్లాడుతున్నావు తండ్రి. దేవారాత్రులు ప్రార్థన చేసిన వారు ధన్యులని చెప్పిన దేవానికి స్తోత్రములు. దుష్టుల ఆలోచన తప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపాసులు కూర్చున్న కాడ కూర్చుండక దేవారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడనా తండ్రి. నీకే వందనములు, స్తోత్రములు. గ్రంథములో ఉన్న మాటలు మా హృదయంలోకి అందించినందుకు నీకు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. మేము ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో
మా ఆయుష్కాలం అంతయు నీకే సమర్పణ చేస్తున్నాం తండ్రి. నీ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా. ఈ లోకము ఒక శాశ్వతము కాదు ప్రభా. నీకు వందనములు స్తోత్రములు నాయనా. పెదరగారి ద్వారా ఎన్నో మర్మములు తెలుసుకుంటున్నాం ప్రభా. తెలుసుకున్న వాక్యము ద్వారా నడుచుకుంటా ప్రతి హృదయము తెరవబడాలి ప్రభా. ప్రతి వారికి మారు మనసు ఉండాలి ప్రభా. రక్షణ ఉండాలి ప్రభా. నీకు వందనములు స్తోత్రములు చెప్తున్నాను ప్రభా. ఈ 2020లో నాయనా ఈ సంవత్సరములు ఎలా ఉన్నామంటే కేవలం నీ కృపే కదా తండ్రి. నీకు స్తోత్రములు. 10 నెలలు గడిపోవు తండ్రి. నీకు స్తోత్రములు. ఈ 11వ నెలలో ప్రభా ఈ సంవత్సరంలో నాయనా ఇలా నడవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు. 15వ తారీఖు తండ్రి ఈ లేఖనముల ద్వారా తెలుసుకుని మా హృదయాలు మార్చండి ప్రభా. మా బ్రతుకులు మార్చండి ప్రభా. కుటుంబములు కట్టాలి ప్రభా. అయ్యా యేసు నీకు వందనములు స్తోత్రములు. అయ్యా నీకు జలాది స్తుతులు స్తోత్రాలు చేస్తాం ప్రభా. నాహు ప్రభా దేవుని మాట్లాడినాడు కనుక ఆ కుటుంబాన్ని రక్షించుకున్నావు తండ్రి. నీకు స్తోత్రములు చేస్తాం ప్రభా. ఆత్మతోను సత్యముతోను పూర్ణ హృదయముతో నేను సూచించాలి ప్రభా. నాయన లేఖనములు చూడటానికి చూపు లేకపోయినా చెవులు గల వారు వింటారంటున్నావు తండ్రి. హృదయ శుద్ధిగా దేవుని చూస్తారంటున్నావు తండ్రి. లేఖనముల ద్వారా మేము తెలుసుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి హృదయాన్ని పలక మీద రాసుకుని తండ్రి నీకు అనుకూలంగా నడవాలి ప్రభా. అయ్యా మా కోసం ప్రాణం పెట్టావు తండ్రి. ఇవాళ చెప్పిన వాక్యాలను బట్టి నీకు వందనములు చెప్తాం తండ్రి. మాలో పాప దోషములు క్షమించండి అయ్యా. నీకే వందనములు స్తోత్రములు నాయన. ఇంటువంటి వింటున్నారు కానీ ప్రభా. చెవులు ఉంటున్నాయి కానీ వింటున్నారు కానీ ప్రభా గ్రహించలేకపోతున్నారు తండ్రి. అయ్యా నీకు వందనములు స్తోత్రములు నాయన. ఈ సంవత్సరములు నాయన ఇంకొక నెల ఉందా ప్రభా. ఈ నెల గడిచిపోతే తండ్రి నీకు స్తోత్రములు. దేవుని ప్రేమను బట్టి నీకు వందనాలు చేస్తాం ప్రభా. ఇదిగో నాయన డిసెంబర్ నెలలో ప్రభా 22వ తారీఖు సభ జరగాలి ప్రభా. ఘనంగా జరిగించాడు ప్రభా. నీకు వందనములు స్తోత్రములు. ఎక్కడున్నా ప్రార్థన చేయటం తప్ప అంతకంటే ఏమీ లేదు ప్రభా. నీకు వందనములు స్తోత్రములు. మా ప్రయాణములు క్షేమంగా తీసుకొచ్చావు తండ్రి. ఈ రోజున ప్రభా ఇలా ఉన్నామంటే ఈ వాక్యం వినటానికి నువ్వు ఇచ్చావు నాయన. నీ వందనములు తండ్రి చెల్లుతాం ప్రభా. ఈ లేఖనముల ప్రకారం చూసుకుని మా పాపములు క్షమించండి. మా దోషములు క్షమించండి ప్రభా. అయ్యా తల్లి గర్భములో పుడతమే పాపములో పుట్టాం ప్రభా. పాపం వచ్చిన జీతం మరణము మరణమన్నా ప్రభా. అలాగే లోకము మీద ఎంతో మంది జనం మరణించారు ప్రభా. మేమైతే ధైర్యంగా ఉన్నామంటే నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి నువ్వు ఇచ్చిన మారు మనసును బట్టి మేము సంతోషిస్తున్నాం ప్రభా. చూపున్నా లేకపోయినా హృదయ శుద్ధిగా ఉండి విశ్వాసములో జీవించి నీ లేఖనముల ప్రకారం నడవాలని ఆశపడుతున్నాం ప్రభా. ఇగో బెదరగా చెప్పిన వాక్యాలు మా హృదయాలను భద్రపరుచుకుని ప్రభా అనుకూలంగా నడాలని ఆశపడుతున్నాం ప్రభా. నీ పరిశుద్ధ గంధములో ఉన్న వాక్యములు మా హృదయంలో దింపుకోవాలి ప్రభా. నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఎన్ని స్తుతులు చెల్లించినా ఎన్ని స్తోత్రాలు చెల్లించినా నీకు తలివు తీర్చలేవా. నీకే వందనములు. ఆనాడు మాట్లాడిన దేవుడు నాయన ఈనాడు మాట్లాడతావు. అబ్రాహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకు వందనములు స్తోత్రములైనా. అయ్యా దేవుని కృపను బట్టి నీకు వందనాలు. గుడ్డి వారికి చూపించిన దేవుడు నాయన. గుడ్డి వారిని నడిపించిన దేవుడు నాయన. గొల్లవారితో మాట్లాడిన దేవుడు నాయన. చెవిటి వారు ఉన్నారు బాబా. సమాధిలో ఉన్న రాజన్న బతికించిన దేవా నీకు స్తోత్రములు నాయన. ఈ 2020లో నాయన ఈ సంవత్సరం తండ్రి ఈ వాక్యము ద్వారా విని అనేక మంది మారు మనసు పొందుతున్న సహాయం చేయబడుతున్నారు ప్రభా. ఆత్మతోను సత్యముతోను పూర్ణ హృదయంతో నేను సుతున్నామనయ్యా. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ ఆశ్రయించండి, జీవించడం వాక్యానికి అనుకూలంగా నడుస్తాను సహాయం చేయబడుతున్నాం ప్రభా. ఆత్మ సత్యములు తెలియచేయండి ప్రభా. నీ మర్మములు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము దాకా ఎన్నో లేఖనములు ఉన్నాయి ప్రభా. ఆ లేఖనముల ప్రకారంగా నడవాలని నాయన నీ కృపలో మేము ఎదగాలని ఆశపడుతున్నాం ప్రభా. ఈ లోకములో మాకు ఏమి ఎక్కలేదు ప్రభా. ఎలాగొచ్చామో తెలియదు, ఎలా పోతామో తెలియదు ప్రభా. ఆత్మతో నడవాలని ఆశపడుతున్నాం ప్రభా. ఆత్మను సంపాదించాలని ఆశపడుతున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ సంపాదించుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. పరిశుద్ధాత్మడా నీకు వందనములు స్తోత్రములు ఆయన. నాయన నీ కృపను బట్టి ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆరాధన ఎలా జరిగించినందుకు ఈ గ్రామంలో ఏర్పరిచినందుకు నీకు వందనాలు ప్రభా. అనేక ఆత్మల సంపాదించాలి అయ్యా. ఆత్మల భారము కలిగి ఉన్నాం ప్రభా. ప్రతి వారు పరలోకం చేరాలని, ప్రతి వారు ప్రభా మరణం లేకుండా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభా. శరీరం మరణించవచ్చు కానీ ఆత్మ మరణం లేదు నాయనా. శరీరానికి మరణం కానీ ఆత్మ ఎప్పుడు నిత్య
రాజ్యంలో ఉండాలి ప్రభా. నీ వాక్య లేఖనముల ప్రకారంగా మీరు నడవటకు సహాయం చేయండి. మాలో ఏమైనా పాపములు ఉంటే, మాలో శాపములు ఉంటే క్షమించమని ప్రభా. నా తండ్రి, నా దేవ, నా ప్రభు, నా పోషకుడా, నా రక్షకుడా, నా సర్వమా, నీకు అనేక వందనములు స్తోత్రములు చేస్తున్నాము. నీ బంగారు పాదములు పట్టుకుని బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడును విమోచకుడునైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, విశేషముగా ఈ కూటములకు వచ్చిన వారికి, ఈ వాక్యములు వినువారికి సదాకాలము తోడైయుండునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరితో దేవునికి స్తోత్రం.